బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను చక్కెర్ల ఝాన్సీ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి. నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. పుట్టింటి పట్టుచీరను గెలిచేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఇవాల్టి షోని స్టార్ట్ చేసేద్దాం. మరి చూసేద్దామా? ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో. హాయ్ అండి. హాయ్ అండి, లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనంతపూర్ అండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. లంచ్ అయిందా? అయ్యిందండి. ఓకే, మరి మా షోని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటారా? చేస్తామండి. ఓకే, ఇవాళ లంచ్కి ఏం చేశారు? రసము, కాకరకాయ వేపుడు. ఓకే, మరి కాలక్షేపానికి టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు? బీఆర్కే న్యూస్ పుట్టినపాటి చీర బరాబర్ ముచ్చట్లు అన్ని చూస్తామండి. అయితే మొత్తం మీద బాగానే ఫాలో అవుతారు. అవునండి. ఓకే, మా కోసం ఒక చిట్కా చెప్తారా? బియ్య పిండిలో రోజు వాటర్ లెమన్ జ్యూస్ కలుపుకొని ఫేస్ పట్టించుకుంటే ఫేస్ గ్లో వస్తుందండి. బియ్యం పిండిలో కాస్తంత రోజ్ వాటర్, కాస్తంత నిమ్మరసాన్ని సమ మొత్తంలో కలిపి ఫేస్కి అప్లై చేసుకుంటే గ్లో వస్తుందంటారు. అవునండి. ఒక ట్రై చేశారా ఈ చిట్కా ఎప్పుడైనా? చేసామండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి చిట్కా చెప్పారు. మరి లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. సరే అండి. ఓకే, టాలీవుడ్లోని ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో, అంటే టాలీవుడ్కి సంబంధించి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ ఎవరిది? ఏమండి? అల్లు అర్జున్. హలో, చెప్పాలి. అల్లు అర్జున్ అండి. షోరా? అవునండి. దానికి అల్లు అర్జునే, కానీ దాన్ని పెట్టింది అంటే ఎవరు? అల్లు అర్జున్ అనుకుంటున్నానండి. మరి లాస్ట్ 8 సెకండ్స్ ఉంది, ఆలోచించి చెప్పాలి. నువ్వు థింక్ చేయాలి. లాస్ట్ 5 సెకండ్స్ ఉంది. ఎవరు దానికి మెయిన్ క్యాండిడేట్? అల్లు అరవింద్ అండి. ఫైనల్గా చెప్తే లాక్ చేస్తా. చలో, టైమ్ అప్ అండి. సో సారీ అండి లక్ష్మి గారు, అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇవాళ ఫస్ట్ లక్కీ కాలర్ కాబట్టి బెటర్ లక్ నెక్స్ట్ టైం విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్ ఎవరు చూసేద్దామా? హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు లత అండి. లత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాచుపల్లి నుంచి అండి. ఏం చేస్తుంటారు లత గారు? హౌస్ వైఫ్ అండి. భోజనం అయిందా? అయిందండి. ఓకే, ఏం చేశారు ఇవాళ మరి లంచ్కి? క్యారెట్ ఫ్రై, చారు. ఓకే, మరి దసరా పండుగ బాగా జరుపుకున్నారా? చాలా బాగా జరుపుకున్నాండి. ఓకే అండి, మరి మా కోసం ఏదైనా చిట్కా చెప్తారా? అదే ఇత్తడి సామాన్లు అదే బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదండి, వాటికి గోధుమ పిండిలో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసి రెండు కలిపి తోతే బయటగా వస్తాయండి. అచ్చా, ఇత్తడి సామాన్లు బ్లాక్ గా అయిపోయినప్పుడు గోధుమ పిండిలో కాస్త నిమ్మరసం వేసి రుద్ది కనుక అప్లై చేసినట్టయితే తర్వాత కడిగితే బాగుంటుంది, తెల్లగా వస్తాయి. అచ్చా, అలా చేసి కడిగితే కూడా బాగా మెరిసిపోతాయి అంటారు. ఇలా ఎప్పుడు చేయాలంటే వారానికి ఒకసారా, నెలకోసారా? వారానికి ఒకసారి చేసుకుంటే బాగుంటాయి అంటారు. అయితే బాగుంటాయండి, మనం పూజ దగ్గరికి బాగుంటాయి. ఓకే అండి, చక్కటి చిట్కా చెప్పారు, చక్కగా మాట్లాడుతున్నారు. మరి లేట్ చేయకుండా క్వశ్చన్ కాకుండా ఒక ఇమేజ్ చూపిస్తాను. ఆ ఇమేజ్ లో ఎవరు కనిపిస్తున్నారో 20 సెకండ్స్ లోపు చెప్పాలి. ఓకే, మరి ఇమేజ్ ఆన్ ది స్క్రీన్ అండి. ఇమేజ్ స్క్రీన్ పైన వచ్చేసింది. 20 సెకండ్స్ టైమర్ కూడా స్టార్ట్ అయిపోయింది. బాగా ఆలోచించి చెప్పండి అందులో ఎవరు కనిపిస్తున్నారో. ఎవరై ఉండొచ్చు? ఏ హీరోయిన్ ఉండొచ్చు? థింక్ చేయాలి. లాస్ట్ 10 సెకండ్స్ ఉంది, చెప్పాలి ఇమేజ్ లో. ఒక్క నిమిషం అండి, చూస్తున్నాను. అంటే టీవీ ఎవరి అమ్మాయి ఉందండి, చూస్తున్నాను. లాస్ట్ 5 సెకండ్స్ ఉంది అండి, ట్రై అయినా చేయండి. పోనీ సమంతానండి. షోరా? షూర్ అనుకుంటున్నా అండి, సమంత అనుకుంటున్నా. టైమ్ అప్, బట్ చూద్దాం మరి సమంత కాదా? రివీల్ ప్లీజ్. ఆమలా పాల్ అండి. సో సారీ అండి, సమంత కాదు. బట్ ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్, అండ్ నెక్స్ట్ టైం కూడా కాల్ చేసి ఖచ్చితంగా విన్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్ చూసేద్దాం. హాయ్ అండి. హలో. హాయ్ అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
నరసాపురం నుంచి అండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, మరి టైం దొరికినప్పుడు కాలక్షేపానికి ఏం చేస్తూ ఉంటారు? నేనండి ప్రస్తుతానికి చిన్నపిల్లలండి, వాళ్ళతో సరిపోతుంది. అచ్చా, ఇంట్లో పిల్లలు పనులు వాటితో సరిపోతుంది అంటారు. అవునండి. అంటే అప్పుడప్పుడు మా ఛానల్ను చూస్తూ ఉంటారా? ఓన్లీ పుట్టింటి పట్టి షో మాత్రమే చూస్తూ ఉంటారా? నేనండి ప్రస్తుతానికి అయితే ఫస్ట్ టైం అండి నేను చూస్తుంది. అంటే చాలా సార్లు చూస్తానండి, హా. కాల్ చేసినా ఎప్పుడు కలవలే, ఫస్ట్ టైం కలిసిందండి. ఓ, సో నైస్ అండి. నేను కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నా కాబట్టి మీకు కూడా ఇవాళ ఫస్ట్ టైం కలిసింది, హ్యాపీ. మరి మా ఛానల్లో ఇంకా ఏవే షోస్ అంటే ఇష్టం మీకు? ఇది ఫస్ట్ టైం చూస్తున్నారు, బట్ జనరల్గా షోస్ నేనండి వేస్తాయి కదండి, మీకు చెప్తారు కదండి, పూజల కోసం కూడా చెప్తారు కదండి, ఓకే ఓకే, పురాణాల కోసం అవి చూస్తూ ఉంటామండి. మార్నింగ్ మా ఇంక ఈయన ఉన్నారంటే ఇంక ఛానల్లో ఫస్ట్ అదే చెప్పుకుంటారండి. అచ్చా అచ్చా అచ్చా, చాలా సంతోషం అండి. అలాగే ఫాలో అవుతూ ఉండండి. అలాగే యూట్యూబ్లో కూడా బీఆర్కే ఛానల్స్ చాలా ఉన్నాయి, అవి కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే, ఉమెన్ ఓకే. గురించి ఉంటుంది, నాలెడ్జ్ గురించి ఉంటుంది, హెల్త్ గురించి ఉంటుంది, చాలా ఇలా చాలా వర్టికల్స్ అన్నీ ఉన్నాయి, ఫాలో అవ్వండి. ఓకే అండి. ఓకే, మరి మా కోసం ఏదైనా చక్కటి చిట్కా కానీ పాట కానీ? చెప్పమంటారా? సరే, చిట్కాయే చెప్పండి. నేను ఏం చెప్పాలి, అదే టక్కున అడిగితే గుర్తు రావట్లేదా? అవునండి. పోనీ పాట పాడతారా? ఫస్ట్ టైం నేనండి, నాకు పాట కాదు కానీ చెప్తానండి, నేను చిట్కానే చెప్తా. సరే. పాలు పన్నీర్ కింద చేసుకుంటాం కదండి, పన్నీర్ చేస్తాం కదండి, అవును. వెనిగర్ లో కొంచెం వాటర్ వేస్తే పన్నీరు బాగా వస్తుందండి, అసలు స్పాంజ్ లా వస్తుందండి. అచ్చా, పన్నీర్ మనం తయారు చేసేటప్పుడు ఇంట్లో చేసుకునేటప్పుడు వెనిగర్ అంటే వాటర్ లో కాస్త వెనిగర్ వాటర్ లో కలిపి వేస్తండి, చాలా స్మూత్ గా వస్తుందండి. వెనిగర్ వాటర్ లో కాస్తంత కలిపేసి పన్నీర్ చేసేటప్పుడు చేస్తే గనక పన్నీర్ చాలా స్మూత్ గా వస్తుంది అంటారు, అంతేనా? అవునవును, అవునండి. ఓకే అండి, ఇది ఫస్ట్ టైం మీరు కాల్ చేశారు కాబట్టి చిట్కా చెప్పారు. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు పాట పాడాలి మా కోసం. ఓకే అండి, ఓకే. సరే అండి, చాలా చక్కగా మాట్లాడారు. ఏం పర్లేదు, ఫస్ట్ టైం అందరికీ అలాగే ఉంటుంది, చేస్తూ ఉంటే వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. మరి ఇంత చక్కగా మాట్లాడారు కాబట్టి క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. ఓకే. ఓకే, తెలుగులో మొట్టమొదటి ధ్వని చిత్రం ఏది? మళ్ళీ చెప్తున్నాను. తెలుగులో మొట్టమొదటి ధ్వని చిత్రం ఏది? ధ్వని అంటే సౌండ్, ఏదై ఉండొచ్చు మన తెలుగులో? మీ టైమర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, బాగా ఆలోచించి చెప్పాలి, థింక్ చేయండి, జస్ట్ ఒక ట్రై చేయండి. ఏదైనా ఒక మూవీ పేరు చెప్పండి. క్లూ కావాలా? చెప్పండి మేడం. ఓల్డ్ సినిమా, ఓల్డ్ సినిమా. భక్త ప్రహ్లాద. షోరా? షూర్ మేడం. ఓకే, టైమ్ అప్. 1 సెకండ్ లో చెప్పారు, బట్ రైట్ ఆన్సర్ చెప్పారు, భక్త ప్రహ్లాద. కంగ్రాచులేషన్స్ అండి, విన్ అయ్యారు. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఫస్ట్ టైం కాల్ చేశారు బట్ విన్ అయిపోయారు. మరి షో మొత్తం అయ్యే లోపు ఇంకా అందరూ, ఇంకా ఇన్ ద సెన్స్ ఇంకా 2-3 అయితే కనుక మళ్ళీ లక్కీ డ్రా తీయాల్సి వస్తుంది, చూద్దాం. మరి నెక్స్ట్ కాలర్ చూసేద్దామా? హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు జ్యోతి అండి. జ్యోతి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ లోనే ఉంటాను. ఏం చేస్తుంటారు జ్యోతి గారు? నేను జాబ్ చేస్తున్నాను. ఏం జాబ్ చేస్తున్నారు? నేను మీలాగే యాంకరింగ్ చేస్తూ ఉంటాను. ఓ వావ్, అంటే ఇలాగే ఆఫీస్లోనా లేకపోతే ఈవెంట్స్ అలా చూస్తూ ఉంటారా? అన్నీ చేస్తూ ఉంటాను. అన్నీ చేస్తారా? ఆల్రౌండర్ అయితే. అవును, అవును. అన్నీ చేస్తారా అండి? అంటే మీకు ఎవరు ఇన్స్పిరేషన్ యాంకరింగ్కి? నేనైతే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. అచ్చా, మీరు అయితే రెగ్యులర్గా ఫాలో అవుతారైతే బీఆర్కే న్యూస్ ఛానల్ని? అవును. ఓకే, మరి నన్నే ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని ఎందుకు అనిపించిందండి? మా ఛానల్లో ఒక 10 మంది యాంకర్లు అలా ఉంటారు, మరి ఒక కారణం చెప్తే. పెద్ద ఫ్యాన్ అండి, నేను పెద్ద ఫ్యాన్ అండి మీకు. అబ్బా, చాలా సంతోషం అండి. మీకు మిమ్మల్ని ఒక్కసారైనా కలిసి మీతో ఫోటో దిగాలని కోరిక అండి. అయ్యో, తప్పకుండా అండి. మీరు ఎప్పుడైనా సరే వీలు చూసుకొని మా స్టూడియోకి రండి, ఖచ్చితంగా ఇస్తాను. పుట్టింటి పట్టు చీర చూసిన ప్రతిసారి
అబ్బా, ఇలాంటి అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. అరే రే రే థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారంటే మీకు నేను తెలియకుండా బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చేసినట్టున్నానే. అవునవునండి. ఓకే, మరి నేను చేసే షోస్ అన్నీ చూస్తూ ఉంటారా? డెఫినెట్ గా అన్ని చూస్తూ ఉంటాను, మిస్ అవ్వకుండా. యూట్యూబ్లో కూడా ఫాలో అవుతూ ఉంటారా? అవునవును, ఫాలో అవుతామండి. ఓకే, మరి యూట్యూబ్లో నేను చాలా చేశాను, మీకు బాగా నచ్చినాయి కొన్ని చెప్పండి. ఓకే, ఈ రోజు చేశారు కదండి ఏది? మెట్రోకి సంబంధించి లేటెస్ట్ వీడియో. లేటెస్ట్ వీడియో ఏది? పొలిటికలా, హెల్తా, ఏది చూసారు? ఆహా, ఈ రోజు చేశారు కదండి లేటెస్ట్ గా. ఈరోజు లైవ్ ఇచ్చాను నేను. అదే చూశాను. నాతోనే ఆన్సర్ చెప్పేస్తున్నారు మీరు, దొంగ. ఎనీవేస్ అండి, చక్కగా మాట్లాడుతున్నారు మీరు. ఇలాగే నాలాగే ఇన్ ద సెన్స్ మీరు ఇంత ఇన్స్పైర్ అయ్యారు కాబట్టి ఇలాగే యాంకరింగ్ ప్రొఫెషన్లో మీరు కూడా ఎదగాలని ఆశిస్తున్నాను. హ్యాపీయా? హ్యాపీ అండి, మీలాగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి నేను కూడా. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. మరి ఇంత చక్కగా మాట్లాడావు కాబట్టి కొంచెం ఈజీగా క్వశ్చన్ కాకుండా ఇమేజ్ చూపిస్తాను. ఆ ఇమేజ్లో ఎవరున్నారో 20 seconds లోపు చెప్పాలి. ఓకే ఓకే సరే, ఇమేజ్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. ఇమేజ్ అయితే స్క్రీన్ పైన వచ్చేసింది. మీ టైమర్ కూడా స్టార్ట్ అయిపోయింది. బాగా చూసి చెప్పండి ఎవరా హీరోయిన్ అందులో ఉన్నది. ఓకే, కొంచెం మీలాగే అనిపిస్తుంది. ఓ గాడ్, ఇంత అభిమానం ఏంటండి నా పైన? మీరంటే అందరికీ ఇష్టమేనండి. మీకు చాలా మంది మా ఇంట్లో వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉన్నారండి. అవునా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నా ఫ్యాన్ అర్థమైపోతుంది కానీ బట్ లాస్ట్ 10 seconds ఉంది. ఆ 10 seconds లోపు కరెక్ట్ ఆన్సర్ చేస్తే మీకు పుట్టింటి పట్టు చీర గెలిచే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే, ఎవరు మరి ఆన్సర్ చెప్పాలి? ఐ థింక్ శృతి హాసన్ అనుకుంటాను. షోరా, లాక్ చేయనా? చేసేయండి. చరో, మరి లాక్ చేశాను శృతి హాసన్ అని చెప్పేసి. మరి చూద్దాం తనా కాదా. రివీల్ ది ఇమేజ్ ప్లీజ్. శృతి హాసన్ అండి, కంగ్రాచులేషన్స్. నా ఫ్యాన్ అన్నారు, మొదటిసారి కాల్ చేశారు, విన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. ఎనీవేస్ ఈ రోజు అప్పటికే 2 విన్నర్స్ అయిపోయారు. ఇంకా ఇలాగే కంటిన్యూ అయితే కనుక మళ్ళీ లక్కీ డ్రా తీయాల్సి వస్తుంది. బట్ విన్ అయిన వారికి కంగ్రాచులేషన్స్ అండ్ విన్ కాని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వదండి, మళ్ళీ ట్రై చేయండి. మరి చూద్దామా నెక్స్ట్ కాల్ ఎవరో. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు శారదా, కావాలి. శారదా గారు ఫ్రమ్ కావలి. ఏం చేస్తుంటారు శారదా గారు? ఇప్పటికి ఇది 10వ అమ్మా చేయటము. 6 times విన్ అయ్యాను. లక్కీ వీక్ లో పోయింది. అచ్చా, పోనీలేండి, ఇప్పుడు కలిసింది కదా, ఈరోజు ట్రై చేయండి, విన్ అవుతారేమో. చూద్దాం. సరే, లంచ్ అయిందా అండి? ఏం చేశారు? పప్పుచారు. తినేసారా మరి? అయిపోయింది. ఓకే, మరి కాలక్షేపానికి టైం దొరుకుతూ ఉంటే ఏం చేస్తూ ఉంటారు? ఏం లేదమ్మా, టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటా. సినిమాలు చూస్తారా? పెద్ద చూడను, ఏదో న్యూస్ అవి ఇవి చూసుకుంటా. అచ్చా, టీవీలో ఏమైనా ఆ టైంకి మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు పని తీరిక దొరికినప్పుడు ఏదైనా మూవీ కనిపిస్తే చూస్తారు? మూవీ తక్కువే, న్యూస్ ఏదన్నా న్యూస్ చూస్తుంటే ఎక్కువ. న్యూసే బాగా ఫాలో అవుతారా? ఓకే అండి, మరి పాట పాడండి అని అడుగుదాం అనుకున్నా, మీరు ఇంకా సినిమాలే తక్కువ అన్నారు. ఇంకా చిట్కా చెప్పండి మా కోసం. చిట్కాలు చాలా చెప్పాను, నేను విన్ అయితే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతా. కాకపోతే చీర ఎలాగైనా తీసుకోవాలి అని ఫోన్ చేస్తున్నా. మరి ఇంకొక చిట్కా చెప్పండి, లేకపోతే పాట పాడతారా, కొత్తగా ట్రై చేస్తారా? లేదు, పాడలేనమ్మా, చిట్కాలు చాలా చెప్పాను. ఇప్పుడు ఇది 10వసారి నేను ఫోన్. సరేలేండి, మీరు అస్సలు పట్టు వదలడి విక్రమార్కుల్లాగా మాకు కాల్ చేస్తూనే ఉన్నారు కాబట్టి లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తా, ఆన్సర్ చేయాలి. టాలీవుడ్ లోని ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో అత్యధిక వీక్షకులు పొందిన వెబ్ సిరీస్ ఏది? రాలేదమ్మా, మీరు టీవీలో చూడకండి, నా వాయిస్ మాత్రమే వినండి. నా వాయిస్ విని చెప్పండి. మీ టైమర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. క్వశ్చన్ మరొకసారి చెప్తాను. టాలీవుడ్ లోని ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో అత్యధిక వీక్షణాలు పొందిన వెబ్ సిరీస్ ఏది? కొంచెం క్లూ ఇవ్వగలవా? కొంచెం క్లూ అంటే మన తెలుగు సినిమా అయితే కాదు. సినిమానేనా? తెలుగు సినిమా అయితే అసలే కాదు. అది షో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, సిరీస్ కూడా అవ్వచ్చు.
ఆలోచించి చెప్పాలి. లాస్ట్ 1 సెకండ్. నేనైతే హార్ట్ బీట్ చూస్తాను. సో సారీ అండి, ఈసారైనా గెలుస్తారనుకున్నాను. బట్ మీరు ఎప్పటిలాగే డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ కాల్ చేయండి, మళ్ళీ ట్రై చేయండి, విన్ అవ్వడానికి కూడా ట్రై చేయండి. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్ ఎవరు చూద్దాం. హాయ్ అండి. హలో. హాయ్ అండి, మీ పేరు? హాయ్ అండి, నా పేరు మౌనిక అండి. మౌనిక గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ నుంచి అండి. వరంగల్ నుంచి. వరంగల్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు మౌనిక గారు? గ్రూప్ని. అర్థం కాల. హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఇంతకుముందు ఏదన్నారు? గృహిణి. గృహిణి అన్నారా? అబ్బా, న్యూస్ ఛానల్ అని చెప్పి మొత్తం తెలుగు వాడేస్తున్నారా? అవునవును. గృహిణి, మరి ఇవాళ లంచ్కి ఏం చేశారు? బీరకాయ పప్పు చేస్తాను. ఓకే, తిన్నారా? తినలేదండి. తినలేదా? తింటా. ఓకే, మరి న్యూస్ అచ్చ తెలుగులో మాట్లాడుతున్నారు, మరి బీఆర్కే న్యూస్ ఛానల్ ఫాలో అవుతూ ఉంటారా? అవును, చూస్తామండి. ఓకే, మరి మీ గొంతు చాలా స్వీట్ గా ఉంది కాబట్టి ఒక్క పాట ట్రై చేస్తారా మా కోసం? రావండి. రావా? రావండి. కొన్ని సినిమాలైనా చూస్తూ ఉంటారా? సినిమాలైనా చూస్తూ ఉంటారా? సినిమాలు చూస్తాం కానీ తక్కువ, టీవీలో వచ్చేది చూస్తాం. అయితే ఫేవరెట్ హీరో హీరోయిన్ లేరంటారా? ఉన్నారు కానీ తక్కువ. ఓకే, ఒకరు చెప్పండి మీ ఫేవరెట్ హీరో ఎవరో, టక్కున అడిగితే చెప్పడానికి. చెప్పమంటారా? అవును బాబు. శోభన్ బాబు గారు. అయితే ఇంకా మీరు అవే నచ్చినట్టున్నాయి, ఈ కొత్త ట్రెండ్ అంతా మీకు నచ్చలేనట్టుంది. మరి హీరోయిన్ లో ఎవరు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? హీరోయిన్ అంటే ఎవరు కాదండి, అన్ని చూస్తానండి నచ్చితేని. అన్ని చూస్తారంటే ఒకరు ఉంటారు కదా, జస్ట్ వీళ్ళు చూస్తే అరే వీళ్ళ కోసం అయినా పెట్టుకున్నా లేకపోతే వీళ్ళు నచ్చుతుంది అని. అన్ని అంటే సౌందర్య. సౌందర్య గారు. ఓకే, శోభన్ బాబు, సౌందర్య గారు. సౌందర్య గారు మూవీస్ కూడా చాలా చాలా బాగుంటాయి, పాటలు ఇప్పటికీ గుర్తుంటాయి కదా. అవునవును. మరి నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు పాట సౌందర్య గారి పాటతో రెడీగా ఉండాలి మీరు. సరే అండి. సరే, ఇంత చక్కగా మాట్లాడారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. శాతవాహనుల కాలం నాటి గుహ చైతన్యం ఎక్కడుంది? ఏంటండి, ఇంకొకసారి చెప్పండి. శాతవాహనుల కాలం నాటి గుహ చైత్యాతయం ఎక్కడుంది? అబ్బా, చెప్పలేం కదా ఈ క్వశ్చన్లు అడిగితే. ఎక్కడెక్కడేయండి బాబు, కష్టమా? థింక్ చేయండి. క్లూ ఇవ్వండి కొంచెం. క్లూ అంటే గా గుణింతాల పదాలతో స్టార్ట్ అవుతుంది, ట్రై చేయండి ఒకసారి. గా గుణింతాల్లో ఏదైనా ఉండొచ్చు. చెప్పండి మళ్ళీ. క్వశ్చనా? శాతవాహనుల కాలం నాటి గుహ చైత్యాతయం ఎక్కడుంది? ఆ ప్లేస్ ఎక్కడుంది అని అడుగుతున్నాం. కొంచెం క్లూ ఇవ్వండి. చాలా సో సారీ అండి, టైం అప్ అండి. బట్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ టైం పాటతో కూడా సిద్ధంగా ఉండండి, విన్ అవ్వడానికి కూడా ట్రై చేయండి. ఇంక లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో. హలో. హాయ్ అండి, మీ పేరు? నా పేరు సూర్యకుమారి అండి. ఏం చేస్తూ ఉంటారు సూర్యకుమారి గారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హౌస్ వైఫ్ అండి, హైదరాబాద్ అండి. ఓకే, లంచ్ అయిందా మరి? అయిపోయిందండి. ఏం చేశారు ఇవాళ? ఇవాళ అండి మామిడికాయ పప్పు అండి, ఆలుగడ్డ వేపుడండి. ఓకే, రెగ్యులర్ గా మా షో చూస్తూ ఉంటారా? చూసామండి, చాలా సార్లు చేసాము, ఓడిపోయాం కూడా 13వ అండి. ఓకే, మరి ఇప్పటి వరకు మాట్లాడిన కాలర్స్ అందరూ ఒక్క పాట పాడమంటే పాడలేదండి. మీరన్నా పాట పాడడానికి ట్రై చేస్తారా? ఓకేనండి. ఓకేనండి, సరే పాట పాడేయండి. పాడేయండి. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. తాతకి నీ ఒక్కేడిన పూజావంట, శివుని విల్లు ఒక దెబ్బకి ఇల్చావంట. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. అంతేనండి. ఓకే అండి, అడిగిన వాటినే చక్కగా పాడారు. అండ్ మీకు అప్పటి పాటలు భక్తి అంటే చాలా ఎక్కువ అని తెలుస్తోంది. ఎవరా అండి, నాకు ఇమేజ్ వద్దు. మీకు అర్థమైపోయిందా అండి? నెక్స్ట్ నేను ఇమేజ్ ఇస్తామని చెప్పి వస్తుంది కదా, అందుకని అర్థమైపోయి అడుగుతున్నానండి. సరేలేండి, మీరందరూ మా షోని ఎప్పుడు చూస్తుంటారు కాబట్టి మీరు అనుకున్నట్టుగానే క్వశ్చన్ అడుగుతాను, సరేనా? సరే, మరి అడిగేస్తున్నా. అడగండి. ఏ జంతువును గజారోహణం కథలో ఒక ముఖ్యమైన పాత్రగా చూపిస్తారు? ఏ జంతువును గజారోహణం కథలో ఒక ముఖ్యమైన పాత్రగా చూపిస్తారు? ఏనుగండి.
కరెక్ట్ గా ఆలోచించి చెప్పాలి. దానికి ఇంకో చాలా పేర్లు ఉంటాయి. ఆ పక్క నేమ్ చెప్పాలి. ఏ జంతువుని గజారోహణం కథలో ఒక ముఖ్యమైన పాత్రగా చూపిస్తారు? పేరుంటది. పేరు ఎగ్జాక్ట్ నేమ్. ఎగ్జాక్ట్ నేమ్ అండి. ఏను కాదండి. వాటికి రిలేటెడ్ నేమ్స్ ట్రై చేయండి. రిలేటెడ్ అండి. దానికి రిలేటెడ్ నేమ్స్ చాలా ఉంటాయి కదా, అందులో ఒకటి ట్రై చేయండి. పాత్రగా ఏనుగు ఇంకా ఏం పేర్లు? లాస్ట్ 3 సెకండ్స్ ఉంది. ఏనుగునే అనుకుంటున్నానండి. సో సారీ అండి, లాస్ట్ 3 సెకండ్స్ ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందన్నమాట. బట్ ఎనీవేస్ చెప్పలేకపోయారు. బెటర్ లైక్ నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదామా? హాయ్ అండి. హలో. హాయ్ అండి, మీ పేరు? అక్క, నా పేరు భవ్య. భవ్య, ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నావు? హైదరాబాద్. ఏం చేస్తూ ఉంటావు భవ్య? నాకు బీటెక్ అయిపోయింది అక్క. ఓకే, మరి జాబ్ సర్చింగా లేకపోతే హైయర్ స్టడీస్కి వెళ్దాం అనుకుంటున్నావా? జాబ్ సెర్చ్ చేస్తున్నా అక్క. ఇంకా జాబ్ సెర్చ్ చేస్తున్నావా? Yes. అంటే ఎందులో ఏ సెక్టార్స్ లో వస్తే బాగుంటుందని అనుకుంటున్నావు? డెవలపింగ్ సైడ్ ఏదైనా ఓకే అక్క. అది ఇంట్రెస్టెడా నీకు? మరి వాటికి సంబంధించిన కోచింగ్ ఏదైనా తీసుకుంటున్నావా, డైరెక్ట్ జాబ్కి వెళ్దాం అనుకుంటున్నావా? ఆల్రెడీ తీసుకుంటున్నాను అక్క. ఓకే ఓకే ఓకే. హైయర్ స్టడీస్ అయితే ఇంట్రెస్ట్ లేదంటావు? హైయర్ స్టడీస్ అంటే ఇంకా ప్రెసెంట్ ఏం లేదక్క. ఓకే, మరి జనరల్గా ఎవరైనా సరే చదివిన తర్వాత పలానా కంపెనీలో ఈ కంపెనీలో నాకు ఖచ్చితంగా రావాలి అని ట్రై చేస్తూ ఉంటారు. అలా నీకు ఏదైనా కంపెనీ ఒకటి మైండ్లో ఉందా? అలా అంటే ఏం లేదు. ప్రెసెంట్ అయితే నాకు కాగ్నిజెంట్ లో ఆఫర్ వచ్చింది. ఓకే, చూడాలి ఇంకా దాంట్లో నుండి ఏదైనా హైయర్ గా పర్సూ చేసుకోవాలి తర్వాత. అచ్చా సరే సరే, చక్కగా మాట్లాడావు. అండ్ షో ఎండ్ టైంలో కాబట్టి ఇంకెక్కువగా నేను మాట్లాడించకుండా మరి నేను ఒక ఇమేజ్ చూపించేస్తా, అందులో ఎవరున్నారో 20 సెకండ్స్ లోపు చెప్పేసేయాలి. ఓకే అక్క. సరే, ఇమేజ్ ఆల్రెడీ స్క్రీన్ పై వచ్చేసింది. మీ టైమర్ కూడా స్టార్ట్ అయిపోతుంది, చూసి చెప్పాలి. ఆ స్క్రీన్ లో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరు? ఆల్రెడీ మీ టైమర్ స్టార్ట్ అయిపోయిందండి. 4 సెకండ్స్ కూడా అయిపోయింది. రాలేదక్క ఇంకా టీవీలో. వచ్చిందన్నా? ఇంకా ఇక్కడ ఏం రావట్లేదక్క. లేట్ వస్తుంది ఇమేజ్, అప్పటికే సగం టైం అయిపోతుంది. అరే, నెక్స్ట్ టైం ఇదంతా మేము క్యాల్కులేట్ చేస్తానులే. ఈసారికి ట్రై చేయి. ఇంకా రాలేదక్క టీవీలో. అయ్యో, వచ్చేసింది, నా ముందు ఉంది టీవీ. కాజల్ అగ్రవాలా అక్క? షోరా? షూర్ అక్క. లాక్ చేయనా? లాక్ చేసా. సరే, మరి షోర్ అన్నావు, లాక్ చేయమన్నావు. లాక్ చేస్తున్నా. లాక్ చేసేసా. టైమర్ అయిపోయింది. మరి చూద్దాం ఎవరో. రివీల్ ద ఇమేజ్ ప్లీజ్. అయ్యో, సో సారీ అండి, అది శ్రీలీల ఇమేజ్. మీరు కాజల్ అన్నారు. అండ్ బెటర్ లైక్ నెక్స్ట్ టైం. అండ్ ఈ రోజు ఎవరైతే గెలిచారో వారందరికీ కంగ్రాచులేషన్స్ అండి. గెలవలేని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ టైం ట్రై చేసి ఖచ్చితంగా గెలవడానికి ట్రై చేయండి. ఇది వాటి పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమం. మీరందరూ మా కార్యక్రమాన్ని ఆదరించాలని కోరుకుంటున్నారు. నమస్కారం.